brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అంతా సిద్ధమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు హైదరాబాద్ లోనూ మిస్ వరల్డ్ పోటీల సందడి నెలకొంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ప్రపంచ సుందరీమణులు ఒక్కొక్కరుగా హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్న అందగత్తెలకు ప్రభుత్వం తరపున సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతున్నారు. మిస్ వరల్డ్ టీంలో బస చేసేందుకు హైదరాబాద్ లో ప్రముఖ హోటల్స్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుండగా 31న హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలేతో ముగియనున్నాయి. అదే రోజు విజేతను ప్రకటిస్తారు. జూన్ 2న రాజ్భవన్ లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో మిస్ వరల్డ్ గా నిలిచిన సుందరీమణి పాల్గొంటారు. అయితే ఈ పోటీలకు 116 దేశాలకు చెందిన పోటీదారులు హాజరు కానున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, భాగ్యనగరానికి అందగత్తెలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమంది విదేశీ అతిథులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు? భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. మొత్తం 116 దేశాలకు చెందిన సుందరిమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఈరోజు 12 మంది వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు హైదరాబాద్కు చేరుకున్నారు మిస్ వరల్డ్ పోటీలో కాంటెస్ట్ చేయడానికి. అందులో భాగంగా మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఈరోజు హైదరాబాద్కి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మంత్రి జూపల్లి, టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వెళ్ళిన సమయంలో నందిని గుప్తా అలాగే మిస్ మెక్సికో కూడా మంత్రి జూపల్లిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఇక ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 250 మంది కళాకారులతో తెలంగాణ సాంప్రదాయ నృత్య రూపకమైన పేరిణి నాట్యం, 2000 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటి పేరిణి కళా నృత్యంతో వాళ్ళకి కట్టెరేదర్ ప్రోగ్రాం జరుగుతుంది. 12వ తారీఖున నాగార్జున సాగర్లోని బుద్ధవనంని అందగత్తెలు సందర్శించబోతున్నారు. మొత్తం 116 దేశాలకు చెందిన ఈ సుందరిమణులను 6 టీంలుగా విభజించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. దాంతోపాటుగా కూడా టెంపుల్ టూరిజంలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించబోతున్నారు. దాంతోపాటుగా పిల్లలమర్రి, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పిల్లలమర్రి చెట్టు చాలా ఫేమస్, దాన్ని కూడా సందర్శించబోతున్నారు. ఇక 12వ తారీఖు 13వ తారీఖు చార్మినార్ ఏదైతే ఉందో చార్మినార్ లాడ్ బజార్లో హెరిటేజ్ వాక్ నిర్వహించబోతున్నారు. దాంతోపాటుగా కూడా అక్కడ చౌమహల్లా ప్యాలెస్, చాలా ఫేమస్ అయిన నిజాం కాలం నాటి బిల్డింగ్ అయినటువంటి చౌమహల్లా ప్యాలెస్ను కూడా వాళ్ళు సందర్శిస్తారు. అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. దాంతోపాటు కూడా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 20-21వ తారీఖు దాంట్లో వాళ్ళు ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ను కూడా సందర్శించబోతున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా ఏజీ హాస్పిటల్ని కూడా సందర్శించబోతున్నారు. దాంతోపాటుగా కూడా సెక్యూరిటీ టూరిజంలో భాగంగా కూడా కమాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా సందర్శిస్తారో. దాంతోపాటుగా కూడా సచివాలయాన్ని సందర్శిస్తారు. ఈ ప్రపంచ సుందరీమణులు ఏదైతే ప్రాంతాలను సందర్శిస్తున్నారో వాటికి హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆర్మ్డ్ ఫోర్సెస్తోని పూర్తి భద్రత కల్పించారు. ఎందుకంటే ఈ 116 దేశాలకు చెందిన సుందరీమణులు కేవలం విదేశీ ప్రతినిధులు మాత్రమే కాదు, ఆయా దేశాలకు చెందిన మోస్ట్ ఇంపార్టెంట్ వివిఐపి పర్సన్స్ కాబట్టి భద్రతలో ఎటువంటి లోపం ఉండకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా దీనిపై సమీక్ష చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ప్రభుత్వం తరపు నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే ఇండియన్ యాక్టర్ సోనూ సూద్, దాంతోపాటుగా మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ టీం అంతా కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఏర్పాట్లను ఎలా నిర్వహించబోతున్నారు? మొత్తానికి 15,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా రీసెంట్గా అసెంబ్లీలో ఒక టూరిజం పాలసీని ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఈవెంట్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడే ఈ ఈవెంట్లలో ఇది 3వ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ది వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ ఉంటుంది, రెండోది వరల్డ్ కప్ సాకర్ గేమ్స్ ఉంటాయి. దాంతోపాటుగా 3వ ప్లేస్లో ప్రపంచ సుందరి పోటీలు ఉంటాయి. 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. 116 దేశాలకు చెందిన సుందరిమణులు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తారు కాబట్టి దీనిపైన విస్తృత ప్రచారం కలుగుతుంది. ఇంటర్నేషనల్ టూరిజం బాగా పెరుగుతుంది అనేది ప్రభుత్వం పూర్తిగా దీని మీద భావిస్తుంది. ఇక పెట్టుబడుల విషయానికి దాంతోపాటుగా కూడా ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మీద వివిధ పార్టీల నుంచి అయ్యుండొచ్చు, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నామమాత్రపు ఖర్చుతోనే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం క్లారిటీగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.